చాలా మంది ఆవులకి మొక్కుకోవాలి మంచిదని చెప్తారు. కానీ ఎప్పుడు చూసినా నేను గుడికెళ్ళినా ఆవు తోకకి ఎక్కువ మొక్కుతారు ఫేస్ కన్నా. ఎందుకలా? ఆవులకి మొక్కవాలి కాదు, ఆవులకి సేవ చేయాలి. ఓకే. సేవ గో చేయాలనుకున్నా. సేవ చేయి. గోసేవ. యాక్చువల్‌గా చాలా మందికి ఇప్పుడు ఏమవుతుందంటే ఆవు దగ్గరికెళ్ళి ప్రదక్షిణలు చేసేసి, మొక్కేసి, ఆవు కింద నుంచి వెళ్ళిపోయి అది ఆవుకి డిస్టర్బెన్స్. ఫస్ట్ అది ఆపేయాలి అందరూ. ఓకే. మీకేదైనా చెయ్యాలి అంటే గోశాలకు దానం ఇవ్వండి, గోశాల శుభ్రం చేయండి, ఎళ్లి హ్మ్. క్లీనింగ్ చేయండి, ఆవులకి మేత పెట్టండి, వాటికి మాలిష్ చేయండి. నిజంగా గోసేవ చేయాలంటే ఒక గంట సేపు ఒక బ్రష్ తీసుకొని వాటికి ఇక్కడ కింద ఇలా ఇలా అంటూ ఉంటే వాటికి హ్యాపీనెస్ వస్తూ ఉంటదనమాట. ఓకే. మా గురువుగారు చెప్పారు ప్రతి ఒక్క ఆశ్రమవాసి ప్రతి వారం కనీసం 3 గంటలైనా గోసేవ చేయాలని. ఓహ్! కాబట్టి మాకు సమయం వచ్చినప్పుడల్లా సరే మాకు సమయం ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం లేదనుకోండి, హ్మ్. ఏదన్నా సాయంత్రం పూట ప్రవచనాలు, మీటింగ్‌లు ఏం లేదనుకోండి, మేము గోశాలకెళ్ళి ఆవులకు బ్రషింగ్ చేస్తూ ఉంటాము.